హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎంటీఎస్ జాబ్స్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 35,000 వరకు శాలరీ వస్తుంది. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎంటీఎస్ లెవెల్ జాబ్స్ అనేటువంటి జనరల్ ఎంప్లాయ్ పోస్టులకి సంబంధించి ఇక్కడ మీకు నోటిఫికేషన్లోనే క్వాలిఫికేషన్ ఇచ్చారు. చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజైరబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదనమాట. సో ఇది కంపల్సరీ అయితే కాదు. ఒకవేళ ఉంటే మీకు అది అడ్వాంటేజ్ అయితే అవుతుంది, లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి మీకు లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ప్లస్ ఇంకా మీకు డిఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 35,000 వరకు అయితే వస్తుంది. అండ్ 1st May 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇది మనకి రెగ్యులర్ జాబ్ అనమాట. అండ్ మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఏ విధంగా సెలక్షన్ చేస్తారు ఏంటి అనేది అండ్ అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ May 15th వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కూల్ క్యాంపస్లోనే మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా సో వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అంటే సో దీన్ని మనము అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇది అప్లికేషన్ ఫామ్. సో ఇది మనము ప్రింట్ తీసుకోవాలి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత స్టేట్ ఆఫ్ డొమిషల్ అంటే స్టేట్, మీ స్టేట్ ఏంటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అండ్ తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్, నెక్స్ట్ కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసి సైన్ పెట్టి మీ నేమ్ అనేది మెన్షన్ చేసి లెఫ్ట్ సైడ్లో మీరు ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేస్తే సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అయిపోతుంది. సో అప్లికేషన్ ఫామ్కి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వాటిని మనము బై పోస్ట్ త్రూగా అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. కేవలం 30 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 30 minutes అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో మినిమం మీరు 33% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయితే అయిపోతారనమాట. సో ఇక్కడ చూడండి, ఏ టాపిక్స్ నుంచి ఎగ్జామ్ ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ మ్యాథ్స్. సో ఈ 2 టాపిక్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ పెడతారు 30 మార్క్స్కి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత అంటే రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద రిటర్న్ టెస్ట్ విల్ అపియర్ ఇన్ స్కిల్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 70 మార్క్స్. సో మనకి ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది టోటల్గా 70 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో ఏంటి అంటే ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఫస్ట్ మీకు రన్నింగ్ ఉంటుంది. సో రన్నింగ్ అంటే పెద్దగా ఏమి ఉండదు, 20 మార్క్స్కి సంబంధించి ఒక రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. 1.6 కిలోమీటర్ రన్ అనేది, క్యారింగ్ ఆఫ్ లోడ్ 7.5 kgs ఉన్నటువంటి ఏదైనా ఇసుకని పట్టుకొని మీరు 100 మీటర్ డిస్టెన్స్ వరకు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మీకు అంటే ఈ 1.6 కిలోమీటర్ రన్తో పాటుగా ఇంకా మీకు ఏంటంటే ఈ యొక్క ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట. 7.5 kgs ఉన్నటువంటి ఇసుకని కానీ ఏదన్నా దాన్ని మీరు 100 మీటర్స్ వరకు తీసుకుని వెళ్ళాలి. అలాగే డిగ్గింగ్ ఆఫ్ 2x2x2 పిట్స్ ఫర్ ట్రీ ప్లాంటేషన్. సో ట్రీ ప్లాంటేషన్ చేయడానికి సంబంధించి ఇక్కడ మనకి సైజ్ ఇచ్చారు. ఈ యొక్క సైజులో భాగంగా మీరు దాన్ని తవ్వాల్సి ఉంటుంది అనమాట భూమిలో. తర్వాత ఇంకా షటిల్ ఉంటుంది. సో షటిల్ ఆడడం నార్మల్గా అందరూ ఆడుతూ ఉంటారు కదా. సో షటిల్కి సంబంధించి 10 మార్క్స్, 5 మీటర్స్ షటిల్ అని చెప్పేసి ఇచ్చారు ఇది. అండ్ ఇంకా మనకి స్పెషలైజ్డ్ స్కిల్ టెస్ట్ 40 మార్క్స్కి సంబంధించి. ఇందులో ఏంటి అంటే మీకు ఇందులో చూడండి, ఇక్కడ చాలా ట్రేడ్స్ ఉంటాయి. ఎలక్ట్రీషియన్ అని, ప్లంబర్, కార్పెంటర్, బేకర్, మేషన్, వెల్డర్, బార్బర్, పంప్ ఆపరేటర్, కుక్, వెయిటర్. సో అలాంటి రోల్స్ ఉంటాయి అన్నమాట. వాటికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి
ఉన్నాయా లేదని చెప్పేసి టెస్ట్ చేస్తారు. అది అయిపోతే సరిపోతుంది, జాబ్స్కి మీరు సెలెక్ట్ అయిపోవచ్చు అనమాట. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మాకు కావాలి అనేటువంటి వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోదు. మీకు తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది, మిగతా నోటిఫికేషన్స్లో లాగా మనకి ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉండదు. సో మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై, మిగతా టెస్ట్లు కూడా క్లియర్ చేస్తే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు అర్థమైపోయింది. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క ఎంటీఎస్ లెవెల్ జాబ్స్ అటువంటి జనరల్ ఎంప్లాయీకి. జనరల్లో 5 ఉన్నాయి అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి ఇంకా ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీ ఉంది. దీనికి 10th పాటు ఎలక్ట్రికల్ కోర్స్ అనేది డిప్లొమాలో చేస్తుంటారు, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. జనరల్ కేటగిరీకే వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో డీడీ తీయాలి. సో డీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇక బ్యాంకులో డీడీ తీసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు అప్లికేషన్ ఫామ్కి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్లో సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకోవాలి. దాని మీద 60 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. ఇది ఎందుకు అంటే మనకి అడ్మిట్ కార్డ్ అనేది అందులోనే పంపిస్తారు కాబట్టి. సో అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళకి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ పంపేటప్పుడు మీరు పోస్ట్లో పంపించడమే కాకుండా మీరు ఈమెయిల్ కూడా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ఏదైతే పోస్ట్లో పంపించే ముందే వాటిని మీరు స్కాన్ చేసి ఆ స్కాన్ చేసినటువంటి పీడిఎఫ్ ఫైల్ అంతా కూడా ఒక మెర్జ్ చేసినటువంటి ఫైల్ని అన్నీ కూడా కలిపి ఒక ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు పంపిస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్నీ ప్రాపర్గా మీరు చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత జాబ్స్కి సంబంధించి వాళ్ళకి అప్లికేషన్స్ పంపించండి. సో అన్నీ కూడా మనకి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు, అన్నీ కూడా మనకి రెగ్యులర్ జాబ్స్. ఇక్కడ నోటిఫికేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. పే స్కేల్ కూడా ఇచ్చారు. సో అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో మనకి ఇది సైనిక్ స్కూల్ నుంచి అయితే రావడం జరిగింది, మణిపూర్ లొకేషన్ నుంచి. సో మీకు ఎక్కడ లొకేషన్ నుంచి వచ్చినా కూడా మీకు ఫర్దర్గా మన సొంత రాష్ట్రాలు కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ నోటిఫికేషన్కి లేకపోయినా మీకు ఫస్ట్ 1 year అక్కడే ఉంటుంది, తర్వాత మనము సొంత రాష్ట్రాలకైతే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి చాలా తక్కువ కాంపిటీషన్తో, అది కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు ట్రై చేయొచ్చు. సో మీరు నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే మీరు బ్యాంకులో వాళ్ళు చెప్పినటువంటి పేరు మీద డీడీ తీస్తారో ఆ డీడీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్కి అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. హౌ టు అప్లై దగ్గర పిన్ కోడ్తో సహా అడ్రస్ ఉంది కదా, 2 అడ్రస్, ఈ అడ్రస్కి పంపించాలి. అలాగే మనకి మెయిల్ కూడా చేయాలన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి పీడిఎఫ్ అనేది మీకు లింక్ మన వెబ్సైట్ అండ్ అలాగే డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.